అన్నపూర్ణ, అన్నపూర్ణ, పోలీసులు నన్ను తరుముకొస్తున్నా. వాళ్ళంతా దేశద్రోహులు, శత్రుడు మనిషి. అన్యాయంగా నన్ను పట్టుకోవడానికి వస్తున్నా. తలపేసి ఏమిటి? సత్యం ఎక్కడ? ఆయన ఎక్కడెందుకుంటారు? యుద్ధంలో ఉన్నారు. కాదు, యుద్ధంలో రక్షణ శాఖకు సంబంధించిన రహస్యాలు శత్రు సైన్యానికి అందిస్తుంటే పట్టుబడిపోయి అక్కడి నుండి పారిపోయి ఇచ్చాడు ఇక్కడికి. కనిపించగానే కాల్చిపారేయమని ప్రభుత్వం నుంచి ఉత్తర్వు వచ్చింది. ఎక్కడ కనిపించలేదు సార్. నిజం చెప్పు, సత్యాన్ని ఎక్కడ తెచ్చావు? నాకు తెలియదు. నీ పిల్లల మీద ప్రమాణం చేసి చెప్పు. నాకు తెలియదు. సరే, అతను ఇక్కడికి వస్తే దేశం కోసమైనా మాకు అప్పచెప్పు. చక్రి, జయంతి, మీరు పడుకోండి. ఇదేనా మీరు మిలిటరీ ఆఫీసర్గా దేశానికి చేస్తున్న సేవ? కాదనుకుంటా. కేవలం తన పసుపు కుంకుమలు పోకూడదని ఆడదానిలో ఉండే కనీసపు స్వార్థం మిమ్మల్ని పట్టి అప్పగించకుండా చేసింది. దయచేసి ఇంకెప్పుడు ఈ మొహం నాకు చూపించండి. అవును, ఒక దేశద్రోహి నేడు కూడా నా బిడ్డల మీద పడకూడదు. ఒక దేశద్రోహి నా బిడ్డలకు తండ్రి అని వాళ్ళకి తెలియకూడదు. వెళ్ళండి. వెళ్ళకపోతే నేను పోలీసులు పిలిపిస్తాను. మీరేనా స్వామీజీ? అన్నపూర్ణ, నీ దగ్గరికి పిల్లల దగ్గరికి ఎప్పుడు రావాలనుకునేవాడిని. ఆనాడు నువ్వు నన్ను అసహించుకున్నావు, అయినా నేను బాధపడలేదు. కానీ ఎదిగిన పిల్లల ముందు అవమానంతో తలంచుకోవాల్సి వస్తుందేమోనన్న భయం ఇన్నాళ్ళు